హాయ్ వ్యూవర్స్, ఈరోజు మీతోనే ఉన్న మీకు తెలియని ఆస్తి కోసం తెలియజేయడానికి మీ ముందుకు వచ్చాను. ఇది మోర్ ఇంపార్టెంట్ అసెట్ ఫర్ మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్. ఐ యామ్ రఘుప్రసాద్, సర్టిఫైడ్ మోటివేషనల్ ట్రైనర్ అండ్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్. మన జీవితంలో ఏది సాధించాలనుకున్నా మనకున్నే టైంలో ప్రతిరోజు దానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అట్టడుగు స్థానం నుంచి అత్యున్నత స్థానానికి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ప్రతిరోజు వాళ్ళకున్నే టైంని ఎంత బాగా డిజైన్ చేసుకుంటే అంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దీనికోసం తెలిసిన వారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా ఎదుగుతున్నారు. తెలియని వారు మోస్ట్ ఫెయిల్యూర్ పర్సన్గా మిగిలిపోతున్నారు. మరి దీన్ని ఎగ్జాంపుల్గా తెలియజేయాలనుకుంటే చాలామంది మన చేతిలో ఉన్న మొబైల్తో కొన్ని గంటలు కొన్ని రోజుల తరబడి తన టైంని వేస్ట్ చేసుకుంటున్నారు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే అదే టైంని చాలామంది క్యాష్ చేసుకొని కొన్ని లక్షలు కొన్ని కోట్లు సంపాదిస్తున్నారు. మరి దేన్నైనా మనం వెనక తీసుకురాగలం, కానీ మాట్లాడిన మాటను, వదిలిన బాణాన్ని, గడిచిన కాలాన్ని తీసుకురావడం చాలా కష్టం. సో మీతో ఉన్న మీకు తెలియని ఆస్తి ఏంటంటే మీకు ఉన్న విలువైన సమయం మాత్రమే. మరి అదే సమయాన్ని ఉపయోగించి ఉన్న స్థానం నుండి ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి కొన్ని టిప్స్ అండ్ టెక్నిక్స్ నేను నా లైఫ్లో నేర్చుకొని దాన్ని ఆచరించి సక్సెస్ఫుల్ పర్సన్గా మారిన తర్వాత ఇవన్నీ కూడా మీకు షేర్ చేయడానికి మేము ముందుకు వచ్చాను. దీంట్లో ముఖ్యంగా కెవిన్ క్రూజ్ అనే రచయిత ఆయన రాసిన 15 సీక్రెట్స్ బుక్లో ముఖ్యమైన సీక్రెట్, ఆయన విలువైన కాలాన్ని కాసులుగా మార్చిన సీక్రెట్ ఏంటంటే 1440 రూల్. ఈ 1440 రూల్ ఏంటంటే మనకి రోజుకి 1440 నిమిషాలు ఉన్నాయి. ఈ 1440 నిమిషాన్ని ప్రతి నిమిషాన్ని వేస్ట్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఆయన ఆఫీస్ రూమ్లోని 1440 అనే పెద్ద బోర్డు తయారు చేసి ప్రతి నిమిషాన్ని కౌంట్ చేసుకుంటూ విలువైన సమయాన్ని కింద మార్చుకొని కష్టపడడం వల్ల ఆయన ఉన్నతమైన స్థానానికి వెళ్ళగలిగారని మనకు తెలియజేశారు. మీ కాలాన్ని కాసులుగా మార్చుకోవడానికి 6 మోస్ట్ సక్సెస్ఫుల్ టిప్స్ మీకోసం తెలియజేస్తున్నాను. ఫస్ట్ టిప్, మార్నింగ్ వేకప్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ వాళ్ళకున్న టైం పీరియడ్ బట్టి వాళ్ళకి నచ్చిన టైంలో లేగిస్తుంటారు. చాలామంది ఉన్నతమైన వాళ్ళు చెప్పింది ఏంటంటే మనకి సంవత్సరానికి 365 రోజులు ఉంటే దాన్ని పెంచే అవకాశం కూడా మీ చేతిలో ఉందని. అది ఎలా అనుకుంటున్నారా? ఒక రోజుకి మీరు ఎప్పుడూ లేచే టైం కంటే 1 గంట ముందు లేచినట్టయితే కనుక మీకున్న 365 రోజుల్లో 365 గంటలు మీకు ఎక్కువగా దొరికినట్టే. అంటే 15 రోజులు, అంటే మీరు 365 రోజులకి 15 రోజులు కలుపుకుంటే 385 రోజులు మీ చేతిలో ఉన్నట్టే. అదే రోజుకి 2 గంటలు మీరు ముందు లేచినట్టయితే కనుక 730 గంటలు సంవత్సరానికి మీకు ఉంటాయి. సో ఇలా చూసుకున్నట్టయితే 30 రోజులు అంటే 365 ప్లస్ 30 అంటే 395 రోజులు మీ చేతిలో ఉన్నట్టు. సో ఇలాగా సంవత్సరానికి రోజులు పెంచుకునే అవకాశం కూడా మీ చేతిలో ఉంటుంది. ఇదంతా కూడా మనం చెప్పిన ఫస్ట్ పాయింట్లో మార్నింగ్ వేకప్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైతే ఉందో ఇది మన జీవితాన్ని మార్చగలిగే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ ఇది. సెకండ్ పాయింట్, ప్రియారిటైజ్ యువర్ వర్క్. దీంట్లో చాలామంది వాళ్ళు చేయవలసిన పనులు, వాళ్ళు అనుకున్న పనులు పక్కన పెట్టి పక్క వాళ్ళ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళు చేయాలనుకున్న పనిని ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి చేయలేకపోతున్నారు. సో దీంట్లో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రేపు మనం ఏదైతే పని చేయాలనుకుంటున్నామో ఈరోజు నైట్ కన్ఫామ్గా మీరు బుక్ మీద పెట్టి దీంట్లో కష్టమైన పనులు ఏవైతే ఉన్నాయో అది ముందు మనం చేయగలిగితే కనుక ఈజీ పనులు ఏ టైం కన్నా బై ది ఎండ్ ఆఫ్ ది డే మీరు కన్ఫామ్గా క్లోజ్ చేసుకోగలరు. సో ఆ రోజు మీరు అనుకున్న వర్క్స్ ఏవైతే ఉన్నాయో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. థర్డ్ టిప్ వచ్చేసి ఫైండ్ గోల్డెన్ అవర్స్. మీకు ఒక రోజుకి మీరు ఏదైతే వర్క్ చేయాలనుకొని డిసైడ్ అయ్యారో అది 8 అవర్స్ అవ్వచ్చు, 12 అవర్స్ అవ్వచ్చు, 16 అవర్స్ అవ్వచ్చు. మీ సామర్థ్యం బట్టి ఏది ఎంతవరకు చేయాలని డిసైడ్ అయ్యారో దీంట్లో కొన్ని గోల్డెన్ అవర్స్ ఉంటాయి. అది ఏంటంటే ఫర్ సపోజ్ మీరు ఆఫీస్కి వెళ్ళడానికి ప్రిపేర్ అయ్యారు, ఆఫీస్కి వెళ్ళగానే జస్ట్ లైక్ 3 to 4 అవర్స్ మీరు హ్యాపీగా, ఎంజాయబుల్గా, ఎనర్జీగా వర్క్ చేయగలరు. సో ఈ అవర్స్ని మీరు కంటిన్యూగా వర్క్ చేసినట్టయితే కనుక మీకు డేలో ఉన్న వర్క్ ఏదైతే ఉంటుందో మ్యాక్సిమం ఫినిష్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో లంచ్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఒక 1 or 2 అవర్స్ మీరు వర్క్ చేయడానికి ఇబ్బందిగా ఉన్నా మళ్ళీ ఆఫ్టర్ ఈవినింగ్ ముందు మీరు ఒక 4-5 అవర్స్ అనేది హ్యాపీగా వర్క్ చేసుకోగలరు. సో గోల్డెన్ అవర్స్లో మీకు తెలియజేయాలనుకుంటుంది ఏంటంటే మీకున్న టైంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు డీవియేట్ అవ్వకుండా మీన్స్ ఐదర్ సోషల్ మీడియాకి కానీ, ఇన్స్టా కానీ, ఫేస్బుక్ కానీ మీరు డీవియేట్ అవ్వకుండా మీ టైం ఏదైతే నిర్ణయించుకున్న టైంలో గోల్డెన్ అవర్స్ ఏంటో ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం అనేది
మీకు సెట్ అయ్యే టైం ఉంటుంది. ఆ టైం ఏంటో మీరు తెలుసుకొని ఆ టైంలో మాత్రం మీరు ఎక్కువగా వర్క్ చేయడానికి ట్రై చేస్తే కనుక మీరు అనుకున్న గోల్స్ కూడా ఈజీగా రీచ్ అవ్వగలరు. 4th టిప్ వచ్చేసి ఆర్గనైజ్ రిసోర్సెస్. మీరు చెయ్యాలి అని అనుకున్న వర్క్ ఏదైతే ఉందో, అది ఆఫీస్ వర్క్ అయినా, బిజినెస్ వర్క్ అయినా, మీ ఇంట్లో ఫంక్షన్ వర్క్ అయినా సరే, దానికి సంబంధించిన రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, సంబంధించి అవసరమైన వస్తువులు అవ్వచ్చు, పర్సన్స్ అవ్వచ్చు, ప్లానింగ్ అవ్వచ్చు, దాన్ని ముందే మీరు సిద్ధం చేసుకోవాలి. సిద్ధం చేసుకున్న రిసోర్సెస్ ఎంత ముఖ్యమో దాన్ని ఆర్గనైజ్ చేయడం కూడా అంతే ముఖ్యం. ఇది కరెక్ట్గా మీరు చేయగలిగితే మీరు అనుకున్నది 100% సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలరు. 5th టిప్ అవాయిడ్ స్ట్రెస్. మనం చేసే వర్క్లో అయినా, లైఫ్లో అయినా స్ట్రెస్ మేనేజ్ చేసి అవాయిడ్ చేయగలిగితేనే హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్గా ఉండగలం. చాలా మంది రేపు ఏదైనా వర్క్ ఉంటే ఈ రోజు నుంచే తీవ్రంగా ఆలోచించి నైట్ అంతా నిద్ర లేకుండా తర్వాత రోజుని డిస్టర్బ్ చేసుకొని ఈజీగా చేయవలసిన వర్క్ కూడా కాంప్లికేటివ్గా మార్చుకుంటారు. కాబట్టి ఇది అవాయిడ్ చేయాలనుకుంటే ముందు చెప్పిన టిప్స్ ఏవైతే ఉన్నాయో పక్కాగా మీరు ఫాలో అయితే ఈజీగా చేయగలరు. ఈ స్ట్రెస్ మేనేజింగ్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే దేనికోసం కూడా ప్లానింగ్గా ఉండాలి తప్ప అతిగా ఆలోచిస్తే గనక మనం చెయ్యాలనుకున్న పైన కూడా కనీసం చేయలేం. 6th టిప్ వచ్చేసి అనలైజ్ యువర్ గోల్. ఇది ముందు చెప్పిన అన్ని టిప్స్ ఏవైతే ఉన్నాయో దానికి కనెక్షన్ కింద రిజల్ట్ ఓరియంటెడ్ టిప్. ఇది మీరు టార్గెట్ పెట్టుకున్న డే వర్క్ అయినా సరే, ఇయర్లీ టార్గెట్ అయినా, మంత్లీ టార్గెట్ అయినా, మీరు ఎంతవరకు చేశారు, ఇంకా ఎంత చేయాలనేది ఎప్పటికప్పుడు మీరు అనలైజ్ చేసుకోవాలి. అది 1 డే షెడ్యూల్ టార్గెట్లో అయినా, మంత్లీ టార్గెట్లో అయినా, లైఫ్లో అయినా సరే ఎనలైజేషన్ అనేది చాలా ముఖ్యం. ఎనలైజేషన్ ఎప్పటికప్పుడు మనం చేసుకోలేకపోతే చీకట్లో నడిచే ప్రయాణం లాగా అయిపోతుంది. మన గమ్యాన్ని ఎప్పటికీ రీచ్ అవ్వలేము. ఇవన్నీ సక్సెస్ఫుల్గా మీరు చేయడానికి ముఖ్యమైన 3 టెక్నిక్స్ మీకు చెప్తున్నాను. ఫస్ట్ టెక్నిక్, ప్రాక్టీస్ సేయింగ్ నో. నో చెప్పే ధైర్యం మీకు ఉండాలి. ఎవరు ఏమనుకుంటారో అని చెప్పి కొన్ని పనులు మీరు చేస్తారు. దానివల్ల మీ విలువైన టైంని, దాంతోపాటు మీ విలువైన జీవితాన్ని కూడా కొన్నిసార్లు కోల్పోతారు. సెకండ్ టిప్, అవాయిడ్ మల్టీ టాస్కింగ్. చాలామంది అన్ని పనులు ఒకే రోజు చేయాలి, ఒకేసారి చేయాలని మెంటాలిటీ ఉన్నవారు చాలా ప్రమాదంగా మారుతుంది. ఎందువల్లంటే దానివల్ల మనం మెయిన్గా చేయవలసిన వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం కంప్లీట్ చేసుకోలేం. కాబట్టి మనకున్న టైం బట్టి ముఖ్యమైన పనుల్ని ముందుగా చేసుకొని మిగతా పనుల్ని టైం షెడ్యూల్ బట్టి ప్రిపేర్ చేసుకుంటే మీరు అనుకున్న వర్క్ 100% సక్సెస్ఫుల్గా క్లోజ్ చేసుకోగలరు. థర్డ్ టెక్నిక్, లిమిట్ డిస్ట్రాక్షన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఈ రోజు ఈ వర్క్ చేయాలని చెప్పి పాయింట్ వైజ్ రాసుకొని డే షెడ్యూల్ అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వాళ్ళకున్న డిస్ట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల మినిమం కూడా కంప్లీట్ చేయలేకపోతున్నారు. వర్క్ మధ్యలో రిలాక్స్ అవ్వడానికి జస్ట్ మనం మొబైల్ పట్టుకుంటాం. మొబైల్ పట్టుకున్న తర్వాత జస్ట్ ఒక మెయిల్ నోటిఫికేషన్ ఆర్ సోషల్ మీడియా నోటిఫికేషన్ ఏదో ఒకటి మనం చూస్తాం. అక్కడి నుంచి ఆగకుండా ఒక్కొక్క యాప్ మినిమం 5 to 10 minutes అలాగే మినిమం హాఫ్ అన్ అవర్ నుంచి 1 hour వరకు చాలామంది టైం వేస్ట్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇలాగా మన డిస్ట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ మీన్స్ మనం ఏదైనా చేయాలనుకున్నది 5 to 10 minutes లిమిట్ పెట్టుకుంటేనే మనం దాని నుంచి బయటికి రాగలం. అలా చేయలేకపోతే మనం విలువైన టైం ఏదైతే ఉందో ఈ లిమిట్లెస్గా మనం వేస్ట్ చేయడం వల్ల మనం అనుకున్న పని చేయలేకపోవడానికి ముఖ్యమైన కారణంగా అవుతుంది. మరి నా లైఫ్లో నేను ఫాలో అయ్యి సక్సెస్ అయిన ఈ ఈజీ 6 tips అండ్ 3 టెక్నిక్స్ ఫాలో అయ్యి మీ డేలో ఉన్న టైంని, లైఫ్లో ఉన్న టైంని మోస్ట్ వాల్యుబుల్గా మార్చుకొని మీరు కూడా మోస్ట్ వాల్యుబుల్ పర్సన్స్ అవుతారని ఆశిస్తున్నాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్ రఘు ప్రసాద్.